హైదరాబాద్ రవీంద్ర భారతిలో ముదిరాజ్ సర్పంచులకు సన్మాన కార్యక్రమం జరిగింది. పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా గెలుపొందిన సర్పంచులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి మంత్రి వాకిడి శ్రీహరి, మాజీ మంత్రి ఈటెల రాజేందర్, మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్, మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్, ముదిరాజ్ సామాజిక వర్గ నాయకులు హాజరయ్యారు. వాకిటి శ్రీహరి గారు మంత్రివర్యులు బలవంతంగానైనా సరే మేము సన్మానం చేస్తామని. ఎంపీగా గెలవడం తేలిక, కానీ వార్డు మెంబర్గా గెలవడం చాలా కష్టమన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. సేవ చేయాలని రాజకీయంలోకి వచ్చేవారికి డబ్బులు అడ్డంకిగా మారుతుందన్నారు. డబ్బులు మాయ లేకుంటే ఇంకా చాలా మంది సర్పంచులుగా గెలిచేవాళ్లన్నారు ఈటెల. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయొద్దని ముదిరాజ్ సర్పంచులకు సూచించారు. సర్పంచులకే కాదు ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు కూడా ముదిరాజులు గెలవాలని ఆకాంక్షించారు ఈటెల. ఈ పోటీ ప్రపంచంలో ఈ డబ్బుల దుర్మార్గం కూడా నిజంగా సర్వీస్ చేసేటువంటి వాళ్ళకు కొంత అడ్డంకే ఉన్నమాట వాస్తవం. అయినా ఆ డబ్బుల ప్రవాహాన్ని కూడా తొక్కి పడేసి ఇవాళ మీరు గ్రామీణ ప్రాంతంలో 15 రోజులు 20 రోజులు మీరు ఎట్లా తిరుగుతారో ఇంటింటికి నాకు తెలుసు. సర్పంచ్ అభ్యర్థులుగా బిడ్డ ఓటేస్తాం పో బిడ్డ, ఎన్నిసార్లు వస్తావు బిడ్డ అని చెప్పి అంటారు. వాళ్ళు ఉదయం 4 గంటలకు దొరకటోళ్ళు ఎవరు, మధ్యాహ్నం పూట దొరకటోళ్ళు ఎవరు, సాయంత్రం పూట దొరకని చెప్పి నా వార్డు మెంబరు, నా సర్పంచ్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంటికి తప్పకుండా పోయి 10-15 రోజుల పాటు కష్టపడి మీరు గెలిచి వచ్చిండ్రు. మీరందరూ కూడా చల్లగా వర్ధిల్లాలని, ప్రజల ప్రేమను పొందడంలో తప్పకుండా ముందు బాగా నిలుస్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఒకవేళ కనుక ఇంకా ఈ డబ్బుల మాయ కనుక లేకపోయి ఉంటే ఇంకా ఇంతమంది సర్పంచ్ గెలిచి వచ్చే ఆస్కారం ఉండే. మీ అందరికీ నేను చేసే ఒక విజ్ఞప్తి ఏంటంటే, అవకాశం అందరికి రాదు. వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోవద్దు. ఇగో పలాని మా సారణకు సర్పంచ్ చేస్తే గొప్పగా పనిచేసిండు అనేటువంటి పద్ధతి మాత్రం తప్పకుండా రావాలి. మీరందరూ ఏ విధంగానైతే ఇంటింటికి పోయి వాళ్ళ ఆశీర్వాదం పొందిండ్రో, వాళ్ళు ఓట్లను అడిగినరో, వాళ్ళకు సమస్యల పరిస్థితి అని చెప్పిండ్రో, మీరందరూ కూడా నోట్ల నాలుకలాగా ఉండి మీ ప్రజలు ఏ విశ్వాసాన్ని, ఏ నమ్మకాన్ని అయితే మీద పెట్టిండ్రో ఆ విశ్వాసాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తారని చెప్పి మీకు ఆశిస్తున్నా.